SSC CHSL Model Test Tier 1 Question Paper number 119. Select the synonym of theorize అంటున్నాడు. దేనైనా థియరైజ్ చేయడం అనే విషయాన్ని ఇక్కడ మనకి ఇచ్చున్నాడు. ఏమంటారు థియరైజ్ అని ఏమంటారు అని అడుగుతున్నాడు. ఎస్, ఒకవేళ అది మెజర్ అయి ఉంటే కాలిక్యులేట్ కూడా అవ్వాలి. అది మెజర్ కాదు, కాలిక్యులేట్ కాదు. దేనినైనా ఒక విషయాన్ని ముందుగా స్పెక్యులేట్ చేయడాన్ని థియరైజ్ అంటారు. కాబట్టి మన ఆన్సర్ 3. ప్రూవ్ చేయడం అంటే మీకు తెలుసు, థియరైజ్ కాదు. థియరైజ్ చేసినాడు అంటే ముందుగా అంచనా వేసినాడు అని అర్థం. సో దట్ టు మెజర్ లేదు, టు ప్రూవ్ లేదు, టు కాలిక్యులేట్ లేదు, దట్ ఈస్ టు స్పెక్యులేట్. క్వశ్చన్ నెంబర్ 2 మిత్రమా, రీఅరేంజ్మెంట్ అడుగుతున్నాడు. టు రైట్ ఇన్ ప్లెయిన్ విగరస్ లాంగ్వేజ్ one has to think fearlessly, and if one thinks fearlessly, one cannot be politically orthodox. To write in plain vigorous language, one has to think fearlessly, and if one think fearlessly, one cannot be politically orthodox. So that, my dear friends, that is a PQR, second option. Second option. Question number 3. No parents can to see their ward waste their potential. ఏ తండ్రి కూడా తన పిల్లలు తమ యొక్క పొటెన్షియల్ ని వేస్ట్ చేసుకుంటే చూడలేడు అంటున్నాడు. నో పేరెంట్స్ కెన్ విజువలైజ్ కాదు. విజువలైజ్ అంటే ముందుగా చూడడం. ప్రెడిక్ట్ కాదు, అది కూడా ముందుగా చూడడం. ఎన్విసేజ్ కాదు, అది కూడా ముందుగా చూడడం. వీటన్నిటి యొక్క అర్థం ఏమొస్తుందంటే 4C అని వస్తుంది. ముందుగానే చూడడం. 4C FORES 4C. కాబట్టి మనం ఇక్కడ అప్లై చేయవలసిన పదము అఫోర్డ్. No parents can afford to see their ward waste their potential. They cannot afford it. వారు దాన్ని అఫోర్డ్ చేయలేరు. Question number 4. Abhay said, I will go to Surat tomorrow. Tomorrow దగ్గర ఫుల్ స్టాప్ తో ఎండ్ అయింది, కావున కంజంక్షన్ గా దట్ ఉండాలి. ఐ ఎవరో కాదు, అబాయ్. సో దట్ మనం అంటాం హీ అని. సెడ్ అనేటువంటి రిపోర్టింగ్ వర్బ్ V2లో ఉంది, కావున విల్ బికమ్స్ వుడ్. అండ్ టుమారో అనేది ఏమవుతుందయ్యా, ద నెక్స్ట్ డే అవ్వాలి. చూద్దాం. అభయ్ సెడ్ దట్, ఫస్ట్ ఆప్షన్ చదువుతున్నాను. అభయ్ సెడ్ దట్ he would go to Surat the next day. That is the right one. Abhay said that he would go to Surat the next day. First option correct. Second option ఎందుకు కరెక్ట్ కాదు, టుమారో అన్నాడు, అదొక ప్రాబ్లం. అభయ్ సెడ్ తర్వాత దట్ అనే కంజంక్షన్ వాడలేదు, అది రెండవ ప్రాబ్లం. మరి థర్డ్ వన్ లో హీ విల్ బీ గోయింగ్ అన్నాడు, తప్పు నాన్న, వుడ్ గో అని ఉండాలి. ఎస్. ఫోర్త్ వన్ లో అంతా బాగానే ఉంది, కానీ టుమారోలా ఉండిపోయింది. టుమారో బికమ్స్ ద నెక్స్ట్ డే. సో దట్ అవర్ ఆన్సర్ ఈస్ ఫస్ట్ ఆప్షన్. క్వశ్చన్ నెంబర్ 5. నీడ్ ఆఫ్ ద అవర్ అంటూ ఉంటాం. నీడ్ ఆఫ్ ద అవర్ అంటే అర్జెంట్, ఇప్పుడు ఈ సమయంలో ఏది అవసరమో అది చేయడం. నీడ్ ఆఫ్ ద అవర్ అనేటువంటిది ఒక ఇడియోమెటిక్ ఎక్స్ప్రెషన్ అమ్మా, కాబట్టి నీడ్ ఆఫ్ ద అవర్ ని నీడ్ ఆఫ్ ద అవర్ గానే ఉంచండి. సో దట్ ఫస్ట్ ఆప్షన్. 6th question. They are going to watch a drama tomorrow. They are going to watch లో టు వాచ్ అనేటువంటిది టు బి వాచ్ అవ్వాలి. వాట్ అనే క్వశ్చన్ వేయండి. ఏమి చూస్తారయ్యా అంటే డ్రామా. ఆబ్జెక్ట్ డ్రామా, కావున డ్రామాతో స్టార్ట్ చేయండి. ఏ డ్రామా. ఆర్ గోయింగ్ ఏమవుతుందయ్యా, ఈజ్ గోయింగ్. టు వాచ్ ఏమవుతుందయ్యా, టు బి వాచ్డ్ by them tomorrow. First option. A drama is going to be watched by them tomorrow. That is the first option. Second one లో will be వాడినాడు, తప్పండి.
థర్డ్ వన్ లో వాజ్ గోయింగ్ వాడినాడు, తప్పండి. ఎస్, టుమారో ద డ్రామా ఈజ్ గోయింగ్ టు బి వాచ్డ్ బై దెమ్ అన్నాడు. దాని సంగతి ఏంటంటే మీకు డౌట్ రావాలి. టుమారో అనేది యాడ్వర్బ్ అమ్మ, టైమ్ అని చెప్పేటువంటి యాడ్వర్బ్ ఆఫ్ టైం. ఇది ఎప్పుడూ కూడా వాక్యానికి చివర అంటే వెర్బ్ తర్వాత ఉండాలి. యాడ్వర్బ్ అనేది వెర్బ్కి ముందు ఉండే అవకాశం లేదు. కాబట్టి ఫస్ట్ వన్, ఫోర్త్ వన్ లో మీకు ఒక మంచి పాయింట్ అర్థమవుతోంది. ఏ డ్రామా ఈజ్ గోయింగ్ టు బి వాచ్డ్ బై దెమ్ టుమారో. టుమారో ద డ్రామా ఈజ్ గోయింగ్ టు బి వాచ్డ్ బై దెమ్. ఈ రెండిట్లో దేన్ని తీసుకోవాలి అని ఆలోచించినప్పుడు మిత్రులారా, చాలా మంచి బిట్ మిత్రులారా ఇది. ఇక్కడ ఖచ్చితంగా గమనించండి మీరు. ఎస్, టుమారో అనే యాడ్వర్బ్ ఆఫ్ టైం అనిపించుకుంటుంది. ఎప్పుడు కూడా యాడ్వర్బ్ అనేది వెర్బ్ తర్వాత మాత్రమే వస్తూ ఉంటుంది. ఎస్టర్డే ఐ వెంట్ టు ఏ సినిమా, తప్పండి. ఐ వెంట్ టు ఏ సినిమా, ఎస్టర్డే ఈజ్ రైట్ వన్. ఎస్టర్డే ఐ వెంట్ టు సినిమా, తప్పండి. ఎస్, నౌ ఐఎమ్ టీచింగ్ ఇంగ్లీష్, కాదండి. ఐఎమ్ టీచింగ్ ఇంగ్లీష్ నౌ. దాట్స్ వాట్ ఐఎమ్ సెయింగ్. యాడ్వర్బ్ అనేది సెంటెన్స్ తర్వాత కనబడుతూ ఉండాలి, వెర్బ్ తర్వాత కనబడుతూ ఉండాలి. కాబట్టి ఫస్ట్ వన్ తీసుకోండి. ఏ డ్రామా ఈజ్ గోయింగ్ టు బి వాచ్డ్ బై దెమ్ టుమారో. మంచి బిట్ అయ్యా. ద మినిస్టర్ అపీల్ టు ద పబ్లిక్ నాట్ టు డాష్ టు వయలెన్స్. ఎస్, వయలెన్స్ చేయకండి అంటున్నాడు, వయలెన్స్కి దిగకండి అంటున్నాడు. క్రిటిసైజ్ కాదు నాన్న, ప్రవోక్ అంటే రెచ్చగొట్టడం కాదు నాన్న, రిసార్ట్. వయలెన్స్, హింసకు దిగవద్దు అంటున్నాడు. ద మినిస్టర్ అపీల్డ్ టు ద పబ్లిక్ నాట్ టు రిసార్ట్ టు వయలెన్స్. వయలెన్స్ చెయ్యొద్దు అని చెప్తున్నాడు. వయలెన్స్కి రిసార్ట్ అవ్వకండి, నాట్ టు రిసార్ట్ టు. అంబుష్డ్ అంటే ఏమిటయ్యా? కనిపించకుండా దాగి ఉండడం. దాన్నే లర్క్ అంటాం. లర్కింగ్ ఇన్ ద బుషెస్, వేలే, క్యామోఫ్లేజ్. క్యామోఫ్లేజ్ లో కూడా మనం చూస్తాం, మిలిటరీ వాళ్ళు వాళ్ళ యొక్క క్యాప్లకి బుషెస్ ని పెట్టుకుంటారు, వాళ్ళ యొక్క సూట్కు కూడా బుషెస్ పెట్టుకుంటారు. నేల మీద పడుకున్నప్పుడు అక్కడ మనిషి ఉన్నట్టుగా రాడార్కి దొరకకుండా, దాన్ని క్యామోఫ్లేజ్ అంటాం. సో అదే విధంగా ఈ మూడు ఒకే అర్థాన్ని ఇస్తున్నాయి కాబట్టి, ఆ మూడిటి యొక్క అర్థము అంబుషే కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, ఎక్స్పోజర్ ఈజ్ ద యాంటనిమ్ ఆఫ్ అంబుష్. Elections are likely to be held in 2007 once law and order is restored, though no time frame has been set. Yes, elections are likely to be held ఎప్పుడయ్యా? in 2017. నేను P తో స్టార్ట్ చేశాను. once law and order is restored, law and order రిస్టోర్ అయిన తర్వాత, though no time frame has been set, ఒక టైం ఫ్రేమ్ లేకపోయినప్పటికీ లా అండ్ ఆర్డర్ రిస్టోర్ అయిన తర్వాత ఇది జరుగుతుంది అన్నాడు. పి తర్వాత ఆర్ తర్వాత క్యూ, దట్ ఈస్ ద ఫస్ట్ ఆప్షన్. వన్ మోర్ టైం చదువుకోండయ్యా. ఎలక్షన్స్ ఆర్ లైక్లీ టు బి హెల్డ్ ఇన్ 2007 వన్స్ లా అండ్ ఆర్డర్ ఈజ్ రిస్టోర్డ్ త్రూ దో నో టైమ్ ఫ్రేమ్ హ్యాస్ బీన్ సెట్, పి ఆర్ క్యూ. క్వశ్చన్ నెంబర్ 10 మిత్రమా. వైడ్ ఇన్ రేంజ్ ఆర్ ఎఫెక్ట్, దేనిదైనా రేంజ్ కానీ ఎఫెక్ట్ కానీ ఎక్కువగా ఉంటే ఏమనాలి అని అంటున్నాడు. వైడ్ ఇన్ రేంజ్, వైడ్ గా ఉంది, చాలా ఎక్కువగా, విపరీతమైన చేంజెస్ వచ్చాయి అంటున్నాం. వైడ్ రేంజ్ లో చేంజెస్ వచ్చాయి, వైడ్ రేంజ్ లో ఎఫెక్ట్ ఉంది అన్నప్పుడు మిత్రమా, ఎస్ వి కాల్ దట్ యాజ్, దాన్ని ఏమని పిలుస్తానయ్యా అంటే స్వీపింగ్ చేంజెస్ అంటాను. ఏమంటాను మిత్రమా? స్వీపింగ్ అనే పదాన్ని యూజ్ చేస్తా. సో దట్ ఇక్కడ ఇచ్చినటువంటి పదము కాకుండా ఎగ్జాగరేషన్ అంటే ఎక్కువ చేసి చెప్పడము, ఎక్స్క్లూజివ్ అంటే ప్రత్యేకంగా, అది సూపర్ఫిషియల్ కాదు, దట్ ఈజ్ స్వీపింగ్ అనే పదాన్ని తీసుకుందాం. దాన్ని ఏమని తీసుకుందామండి? స్వీపింగ్ అనే పదాన్ని మనం తీసుకుందాం. దట్స్ ఆల్. One minute, my dear friends. Let's go to the second question. Next question, that is 11th one. Yes. Choose the word with the correct spelling అన్నాడు. కరెక్ట్ స్పెల్లింగ్ తో చూడమన్నాడు. ఇంపీడింగ్ అన్నప్పుడు ఒక ఈ అవసరం లేదు. టాక్సిటీ అన్నప్పుడు ఈ ఎస్ఐ అవసరం లేదు, దట్ ఈజ్ పాయిజనస్.
అండ్ ట్రాడ్యూసర్ అనే ఒక పదాన్ని ఇచ్చినాడు ఇక్కడ మనకి. వాట్ ఈస్ ద వర్డ్ ట్రాడ్యూసర్? ఎస్, వాట్ డు యు మీన్ బై ట్రాడ్యూసర్ అంటే హూ స్పీక్ మలిషియస్లీ, అవతల వాళ్ళ నాశనాన్ని కోరుకుంటూ మాట్లాడడం, దట్ ఈజ్ రిబ్యూక్ అయి ఉండొచ్చు. ట్రాడ్యూసర్ అనే పదం అబ్సల్యూట్లీ రైట్. మరి రుబికండ్ అన్నప్పుడు వై కాదయ్యా అది ఐ, దట్ మీన్స్ రెడ్ ఫేస్డ్, రుబీ ఫేస్డ్, రుబికండ్ అంటాం. టాక్సిటీ, పాయిజనస్, టాక్సిక్ మీకు ఐడియా ఉంది. ట్రాడ్యూసర్ స్పీక్ మలిషియస్లీ. రుబికాండ్ అంటే రెడ్ ఫేస్ అండి. ఇంపీడింగ్ లో ఒక ఈ ఎక్స్ట్రా ఇచ్చినాడు. ఇంపీడింగ్ దట్ ఈజ్ హర్డిల్, దట్ ఈజ్ స్టాప్. ఇంపెడింగ్, ఇంపెడిమెంట్, హర్డిల్ అని అర్థం. ఎస్, టాక్సిటీ, ట్రాడ్యూసర్ స్పీక్ మలిషియస్లీ, RUBICU అండ్ రుబికాండ్ రెడ్ ఫేస్. ఇంపీడింగ్ లో ఒక ఈ ఎక్స్ట్రా ఇచ్చినాడు, దట్ మీన్స్ స్టాపింగ్. టు ట్రీట్ విత్ క్రూయల్టీ ఆర్ వయలెన్స్, క్రూయల్టీనో వయలెన్స్ నో చూపించినప్పుడు దాన్ని ఏమంటారండి? పెర్వర్షన్ అంటే మనకు తెలుసు, డిఫరెంట్ క్యారెక్టర్, డిఫరెంట్ గా మన వెర్షన్స్ ఉండడమే. ఫాల్ట్ అన్నా రాంగ్ అన్నా ఒకటే. కాబట్టి క్రుయాలిటీ కానీ వయలెన్స్ కానీ ఉన్నప్పుడు అబ్యూజ్ అంటాం. అబ్యూజ్ ఆఫ్ చిల్డ్రన్, అబ్యూజ్ ఆఫ్ యానిమల్స్ అంటాం, యానిమల్ అబ్యూజ్ అంటాం, యానిమల్ చైల్డ్ అబ్యూజ్ అంటాం. దట్ ఈజ్ చిల్డ్రన్ పట్ల క్రుయాలిటీని కానీ వయలెన్స్ ని కానీ చూపించడం, దట్ ఈజ్ అబ్యూజ్. మిత్రులారా, 1 minute, దే ఆర్ ఆల్ స్వీట్, స్వీట్, కేరింగ్ ఒకేలాంటి పదాలైనప్పుడు బట్ ఎలా వాడతాం? దర్ ఆల్ బ్యూటిఫుల్ అని అర్థం. దర్ ఆల్ కైండ్ హార్టెడ్ అండ్ కేరింగ్. ఎస్, కాబట్టి స్వీట్ తర్వాత బట్ అప్లై చేయొద్దు, అండ్ కేరింగ్ అప్లై చేయండి. 1 minute, దే ఆర్ ఆల్ స్వీట్ అండ్ కేరింగ్ అండ్ ద నెక్స్ట్ మినిట్ దే స్టాబ్ యూ ఇన్ ద బ్యాక్. చాలా కైండ్ గా ఉంటారు, చాలా కేరింగ్ గా ఉంటారు, మరుక్షణమే వారు స్టాబింగ్ కూడా చేస్తారట. ఇఫ్ ఐ హ్యాడ్ రిమెంబర్డ్, ఇఫ్ ప్లస్ హ్యాడ్ ప్లస్ V3 మిత్రమా. ఇఫ్ ఐ హ్యాడ్ రిమెంబర్డ్, ఇఫ్ ప్లస్ హ్యాడ్ ప్లస్ V3 మిత్రమా. ఇఫ్ ప్లస్ హ్యాడ్ ప్లస్ V3 వచ్చినప్పుడు వుడ్ హ్యావ్ ప్లస్ V3 అప్లై చేయాలి మిత్రమా. ఇఫ్ ప్లస్ హ్యాడ్ ప్లస్ V3, వుడ్ హ్యావ్ ప్లస్ V3. ఇఫ్ ఐ హ్యాడ్ రిమెంబర్డ్ అన్నందుకు గాను ఖచ్చితంగా ఇట్ వుడ్ హ్యావ్ ప్రివెంటెడ్ అయి ఉండాలి. రూల్ తెలుసు మీకు. ఇఫ్ ప్లస్ V1 విల్ ప్లస్ V1, ఇఫ్ ప్లస్ V2 వుడ్ ప్లస్ V1, ఇఫ్ ప్లస్ హ్యాడ్ ప్లస్ V3 వుడ్ హ్యావ్ ప్లస్ V3. ఇక్కడ ఇఫ్ ప్లస్ హ్యాడ్ ప్లస్ V3 ఉంది కావున వుడ్ హ్యావ్ ప్లస్ V3 అవ్వాలి. సో విల్ అనేది రాంగ్ మిత్రమా, వుడ్ అప్లై చేయండి. ద ప్రాబ్లమ్ ఈస్ దేర్ విత్ ద బి. క్వశ్చన్ నెంబర్ 15. టూ మెనీ కుక్స్ స్పాయిల్ ద బ్రాత్ అని అంటున్నాడు. ఒక్కసారి చూద్దాం. ఇట్ ఈస్ ఆల్వేస్ బెటర్ టు డూ ఏ జాబ్ ఇండిపెండెంట్లీ. ఆస్కింగ్ మెనీ పీపుల్ ఫర్ అడ్వైస్ విల్ కాజ్ కన్ఫ్యూజన్ and the decision will never be made. If too many people are involved in a task or activity, it will not be done well. That is right one. Third one. If too many people are involved, ఒక పనిలో ఎక్కువ మంది అవసరానికి మించి కనుక ఎక్కువ మంది ఇన్వాల్వ్ అయినట్లయితే it will not be done well. అది సరిగ్గా జరగదు అంటున్నాడు. If too many people are involved in a task or activity, it will not be done well. That is the third option. ఫుడ్ ఈజ్ ఆల్వేస్ కుక్డ్ బెటర్ ఇఫ్ వన్ పర్సన్ కుక్స్ ఇట్ కాదండి. థర్డ్ ఆప్షన్ తీసుకోండి. ఏదైనా ఒక పని చేసేటప్పుడు ఎక్కువ మంది కనుక ఇంటర్ఫియర్ అయితే అది పాడైపోతుంది అని చెప్తున్నాడు. లిటిగేట్ అనే పదం కరెక్ట్ గా ఉందండి. ఇక్కడ డయాట్రైబ్ అనే పదంలో ఇక్కడ ట్రైబ్ మాట్లాడడమే. డయాట్రైబ్ గా మాట్లాడుతున్నారు అంటే వెర్బల్ అటాక్ అని అర్థం అండి. మాటలతో పడిపోతున్నారు మన మీద, మాటలతో అటాక్ చేస్తున్నారు మన మీద. వెర్బల్ అటాక్. వాట్ ఈస్ దాట్? వెర్బల్ అటాక్. మరొకసారి దట్ ఈజ్ వెర్బల్ అటాక్. ఈ డయాట్రైబ్ అనే పదంలో వై కాదమ్మా, ఐ ఉండాలి.
లిటిగేట్ ఆర్ లిటిగేషన్ అంటే దేనినైనా ఇష్యూ చేసి కోర్టుకు తీసుకెళ్తే లిటిగేట్ చేశారు దాన్ని అంటారు. క్లాయిస్టర్ అనే పదంలో ఈ ఒకటి యాడ్ అవ్వాలి. ఇది మీకు బాగా తెలుసు, పోకెమాన్ లో బాగా ఐడియా ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ ఎ కార్టూన్. అండ్ గ్రీమెస్ట్ అంటున్నాడు, ఎస్ ఇందులో మనకు ఉండకూడని పదము ఐ, అది తీసివేయడం వల్ల దాని అర్థం ఏంటయ్యా అంటే క్రిమీగా ఉంది అంటున్నాడు. దట్ ఈజ్ కవర్డ్ విత్ డస్ట్, డస్ట్ తో కవర్ అయింది అని అర్థం. మరొకసారి లిటిగేట్ అంటే లిటిగేషన్ అంటే ఏ విషయం అయితే ఆర్బిట్రేషన్కో కోర్టుకో పోతుందో అక్కడ లిటిగేషన్ ఉన్నట్టు వాడిని లిటిగేట్ అంటారు. డయాట్రైబ్ అనేటువంటిది వెర్బల్ అటాక్. క్లోయస్టర్ అంటే పొకెమాన్, దట్ ఈస్ ఎ కార్టూన్. అండ్ గ్రీమియస్ట్ అంటే అర్థము కవర్డ్ విత్ డస్ట్. మాలిగ్నెంట్ గా ఉన్నాడు అంటే అవతల వాడు పాడైపోవాలని కోరుకుంటున్నాడు, అవతల వాడికి మంచి జరగకూడదు అని కోరుకుంటున్నాడు, వాడు మ్యాలిగ్నెంట్. మాల్ అంటే అర్థము బ్యాడ్ అని అర్థం. మరి దానికి మన దగ్గర ఉన్నటువంటి మంచి పదం ఏమిటాయి అంటే బెనైన్, కైండ్ అని అర్థం. ఎస్ మిత్రమా, మోర్టల్ అన్నా లెతల్ అన్నా డెడ్లీ అన్నా, కాబట్టి మ్యాలిగ్నెంట్ కి ఆపోజిట్ బినైన్. ఇట్ వాజ్ బీయింగ్ హార్డ్ టు బిలీవ్ కాదు, ఇట్ వాజ్ హార్డ్ టు బిలీవ్. ఇట్ వాజ్ బీయింగ్ హార్డ్ టు బిలీవ్ కాదు, ఇట్ వాజ్ హార్డ్ టు బిలీవ్ దట్ మై బ్రదర్ కుడ్ బి ఇన్వాల్వ్డ్ విత్ ఎనీథింగ్ సో సినిస్టర్. అటువంటి తప్పుడు పనిలో వాడు ఇన్వాల్వ్ అయ్యాడు అంటే నమ్మడానికే చాలా హార్డ్ గా ఉంది. బీయింగ్ హార్డ్ కాదు, ఇట్ వాజ్ హార్డ్ టు బిలీవ్, ఏలో ఎర్రర్ ఉంది. ఈజీ కమ్ ఈజీ గో అంటున్నాడు. ఏదైనా సులభంగా వచ్చింది అంటే అది సులభంగా పోతుంది అంటున్నాడు. If you forcibly tie up a person in a relationship, that person will run away. No matter what, one should never lose temper. Every task is easy for a talented person. Yes, something acquired without effort. కష్టపడకుండా వచ్చినది may be lost without regret. అది తొందరగా పోయే అవకాశం కూడా ఉంది అంటున్నాడు. ఈజీగా వస్తే ఈజీగానే పోతుంది. టు థ్రాష్ అంటున్నాడు. దట్ ఈస్ వాట్ ఈస్ కాలింగ్ సినానిమ్. థ్రాషింగ్ అంటే బీటింగ్ అని అర్థము, కాబట్టి వీ కెన్ గో ఓవర్ ద బీట్. ఇట్ ఈస్ నాట్ గ్రాస్, పిన్ ఆర్ పించ్, ఇట్ ఈస్ బీట్ అప్. 21. The battle between attackers and the attacked is being still more. సరైన ఆర్డర్ లో లేదు, ఎసిమెట్రిక్ గా ఉంది. సిమెట్రిక్ అంటే ఆర్డర్, అసిమెట్రిక్ అంటే డిజార్డర్. స్ట్రాంగర్ కాదు, మోర్ స్ట్రాంగర్ అని అస్సలు అనకూడదు. ఫేస్డ్ విత్ పొటెన్షియల్లీ న్యూ సైబర్, ఫేస్డ్ విత్ పొటెన్షియల్లీ న్యూ సైబర్ ఆన్స్లాట్స్ జరుగుతున్నాయి. ఒకరినొకరు నరికేసుకుంటున్నారు, ఒకరినొకరు కిల్ చేసుకుంటున్నారు. ద డేంజర్ టు ఇండియాస్ ఎకానమిక్ అండ్ నేషనల్ సెక్యూరిటీ ఈజ్ గోయింగ్ అప్, లేస్తోంది. ఇన్ జియోమెట్రికల్ ప్రోగ్రెషన్ లో పెరుగుతోంది. టు బి ఫోర్ ఆర్మ్డ్, దానికి సన్నద్ధంగా ఉండడం కోసం. విత్ బోత్ అఫెన్సివ్ సైబర్ ఆపరేషన్స్ అండ్, అక్కడ అండ్ ఉంది కాబట్టి నేను బోత్ అప్లై చేశా. విత్ బోత్ అఫెన్సివ్ సైబర్ ఆపరేషన్స్ అండ్ స్ట్రాంగెస్ట్ కాదు, స్ట్రాంగర్ వాడదాం. స్ట్రాంగెస్ట్ కాదు, స్ట్రెంగ్థెన్డ్ సైబర్ సెక్యూరిటీ ఈజ్ ఎసెన్షియల్. స్ట్రాంగర్ సైబర్ సెక్యూరిటీ లేదా స్ట్రెంగ్థెన్డ్ సైబర్ సెక్యూరిటీ వాడుకుందాం. 21. ద బ్యాటల్ బిట్వీన్ అటాకర్స్ అండ్ ద అటాక్డ్ ఈస్ బికమింగ్ స్టిల్ మోర్ ఎసిమెట్రిక్ గా ఉంది. ఫేస్డ్ విత్ పొటెన్షియల్లీ న్యూ సైబర్ ఆన్స్లాట్స్ జరుగుతున్నాయి, అటాక్లు జరుగుతూనే ఉన్నాయి. ద డేంజర్ టు ఇండియాస్ ఎకనామిక్ అండ్ నేషనల్ సెక్యూరిటీ ఈజ్ గోయింగ్ అప్, పెరిగిపోతోంది. ఇన్ జియోమెట్రికల్ ప్రోగ్రెషన్ లో పెరుగుతోంది. టు బి ఫోర్ ఆర్మ్డ్ విత్, వేటితో, విత్ బోత్ అఫెన్సివ్ సైబర్ ఆపరేషన్స్ అండ్ స్ట్రెంగ్థెన్డ్ సైబర్ సెక్యూరిటీ ఈజ్ ఎసెన్షియల్. కమాన్ మై డియర్ ఫ్రెండ్స్, క్వశ్చన్ నెంబర్ 1 కి థియరైజ్ అంటే స్పెక్యులేట్ అని, క్వశ్చన్ నెంబర్ 2 లో ఎస్ దట్ ఈజ్ one has
to think fearlessly, and if one thinks peak you are. అలాగే would go to Surat the next day. అదేవిధంగా need of the hour. They are going to watch drama అన్నప్పుడు drama is going to be watched. First option. This is a resort to violence. Ambushed means exposed, opposite. Elections are likely to be held in 2007. Once law and order is resorted on PRQ. వైడ్ రేంజ్ లో ఉందంటే స్వీపింగ్. ఇక్కడ ట్రాడ్యూసర్ అంటే చెప్పుకున్నాం స్పీకింగ్ మలిషియస్లీ. క్రుయాలిటీని అబ్యూజ్ అన్నాం. స్వీట్ అండ్ కేరింగ్ అన్నాం. ఇఫ్ ప్లస్ హ్యాడ్ ప్లస్ V3 వుడ్ హ్యావ్ ప్లస్ V3. ఎక్కువ మంది ఒక పనిలో ఇన్వాల్వ్ అయితే స్పాయిల్ అవుతుంది. ఎస్, ఇక లిటిగేట్ గురించి మాట్లాడుకున్నాం. మ్యాలిగ్నెంట్ కి ఆపోజిట్ బెనైన్. ఇట్ వాజ్ బీయింగ్ హార్డ్ కాదు, ఇట్ వాజ్ హార్డ్. ఏదైనా సులభంగా వస్తే సులభంగానే పోతుంది. ఈజీ కమ్ ఈజీ గో. ట్రాష్ అంటే అర్థము బీటప్. దట్స్ ఆల్ మై డియర్ ఫ్రెండ్స్. దిస్ ఈజ్ SSC CHSL Tier 1 క్వశ్చన్ పేపర్ నెంబర్ 119. థ్యాంక్ యూ వెరీ మచ్. మీట్ యూ అగైన్.